కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై రాష్ట్ర ప్రభుత్వంపై అనవసర ఆరోపణలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఇక కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలు ఊరుకోరని సుడా చైర్మన్ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి హెచ్చరించారు. రైతులకు ₹1,00,000 రుణమాఫీ 10 సంవత్సరాలైనా చేయనోళ్లు ఒకేసారి 21,000 కోట్ల రుణమాఫీ చేసి ఇచ్చిన మాట ప్రకారం 500 బోనస్ ఇచ్చి 2 పంటలకు కలిపి ఒకేసారి రైతు భరోసా ఇస్తుంటే ఓర్వలేక మాట్లాడుతున్న కేటీఆర్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వడగళ్ల వానకు నష్టపోయిన పంటలను పరిశీలించడానికి గంగాధర మండలం వచ్చి నష్టపరిహారం ప్రకటించి ₹1 కూడా ఇవ్వని ఇతనికి రైతుల గురించి మాట్లాడే అర్హత ఉందా అని నరేందర్ రెడ్డి ప్రశ్నించారు. ఫార్ములా ఈ రేసులో A1 ముద్దాయిగా ఉండి విచారణకు సహకరించకుండా పారిపోయాడని, చట్టం తన పని తాను చేసుకుంటూ వెళుతుందన్నారు. రూపాయి నిధులు తేని బండి సంజయ్ కుమార్ కు రైతు భరోసాపై భరోసా లేదు అనడం సిగ్గుచేటు అని, ప్రజలకు బండి సంజయ్ పై ఎటువంటి భరోసా లేకుండా అయ్యిందని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. మల్టీపర్పస్ పార్క్ పనులు గానీ, స్పోర్ట్స్ కాంప్లెక్స్ పనులు గానీ, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల పనులు గానీ రాష్ట్ర ప్రభుత్వ వాటా కేంద్ర ప్రభుత్వ వాటా ఇవ్వడం వల్లే ఆగిపోయిన పనులు కొనసాగుతున్నాయని బీఆర్ఎస్ నాయకులు బత బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల ఇవన్నీ జరుగుతున్నట్లుగా భ్రమలు కల్పిస్తున్నారని నరేందర్ రెడ్డి అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో శ్రావణ్ నాయక్, కార్పొరేటర్ భూమా గౌడ్, నాయకులు అర్హా మల్లేశం, కాశెట్టి శ్రీనివాస్, మున్ని చంద్రశేఖర్, గంటా శ్రీనివాస్, ఆకుల నరసయ్య, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, జీడి రమేష్, జక్కుల మల్లేశం, కొట్టే ప్రభాకర్, వాడే వెంకటరెడ్డి, మిరాజ్ అస్రఫ్, షేహన్ కా, పెద్దిగారి తిరుపతి, సుదర్శన్ ఎల్లారెడ్డి, హనీఫ్, మహమ్మద్ బారీ, ఇమ్రాన్ పాల్గొన్నారు. మోసం చేయగల టాలెంట్ ఉన్నవాడు ఒకటే వ్యక్తిని 10 సార్లు అయినా మోసం చేయగలుగుతాడు. కానీ 2 సార్లు మోసం చేస్తేనే మనం ఓడగొట్టిరు ప్రజలు, వారికి ఇట్లెట్లా జరిగిందని వాళ్ళు బాధపడుతూ ఉన్నారు పాపం. ఇంకా 3-4 సార్లు అయినా మోసం చేసే శక్తి, తెలివి మాకు దేవుడు ఇచ్చిండు. మరి అయినా కూడా ఎందుకు మోసం జరుగుతలేదు, ఇంకా మనం మళ్ళీసారి కూడా మోసం చేసేది ఉండే కదా అనేటువంటి బాధతోటి గడీల పాలన, రాజుల పాలన, దొర పాలన. మేము ఒక ఉదాహరణ చెప్తాం. మీ అందరి సాక్ష్యంలో కరీంనగర్లో ఒకసారి ఐటీ టవర్ ఓపెనింగ్కి కేటీ రామారావు వచ్చినప్పుడు వస్తే మేము ఒక రిప్రజెంటేషన్ ఇద్దామని చెప్పి గంటసేపు నిలబడ్డాం. మా సిటీ కాంగ్రెస్ అధ్యక్షునిగా మా ఒక డెలిగేషన్ ఒక 30 మందిని. కనీసం కాగితం కూడా తీసుకోలే ఆయన. కాగితం తీసుకోకుండా నూకేసుకుంటూ వెళ్ళిపోయినవాడు ఇలా ఈ దొరతనం పోగానే తట్టుకోలేకపోతాడు. అంటే ప్రజాస్వామ్యం అంటే విలువ లేనోళ్ళు, ప్రజాస్వామ్యం మీద గౌరవం లేనోళ్ళు, మేమే దొరలం రాజులంగా చలామణయి ఇలా అధికారం పోగానే రోజుకో మాట పూటకో మాట మాట్లాడుతున్నటువంటి కేటీ రామారావుని మేము ఈ మీడియా సమక్షంలో హెచ్చరిస్తూ ఉన్నాం. మీ పద్ధతి మార్చుకోకపోతే కాంగ్రెస్ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరు, సంవత్సరం ఒప్పుకోబట్టినరు. మా ముఖ్యమంత్రి గారి మీద కానీ, మా ప్రభుత్వ పెద్దల మీద కానీ ఎటువంటి ఇట్లా పడితే అట్లా, ఏది పడితే అదే మాట్లాడితే ఖబర్దార్ కేటీఆర్ అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. మీ బావబామరుదుల ఆస్తులు పంచుకోవడంలో పోటీలు పడున్నారు కానీ కాంగ్రెస్ పార్టీని విమర్శించడంలో పోటీలు పడి మీ ఆధిపత్యం కోసం ఏది పడితే అది మాట్లాడుతూ అంటే ఖబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తాం.